హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అలేఖ్య ఆదిత్య ఆనందీల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య ఆనందీలకి ఇంతవరకు శోభనం జరగలేదు అని తెలుసుకున్న అలేఖ్య ఆదిత్య విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఆదిత్య ఇంకా అక్కని ఎందుకు దూరం పెడుతున్నాడు? ఆదిత్య మనసులో ఇంకా నేనే ఉన్నానా? అదే జరిగితే నేను ఆదిత్యని ఎప్పటికీ వదులుకోలేను అని అలేఖ్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది గదిలోకి వెళ్తుంది. అటు ఇటు చూడగానే అక్కడ ఆదిత్య ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి అలేఖ్య ప్రేమగా ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ హగ్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న జీవన ఇది గమనిస్తుంది. అలేఖ్య ఆదిత్య ఫోటోకి ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, నవ్వుతూ ఉండడం జీవన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ దివ్య ఎవరి ఫోటోకో ముద్దులు పెడుతుంది, ఎవరై ఉంటారు అని చెప్పి వెనకాలంగా వెళ్ళి చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా అలేఖ్య ఆదిత్య ఫోటోనే ప్రేమగా చూస్తూ ముద్దు పెడుతూ ఉంటుంది. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ దివ్య బావగారి ఫోటోని హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది. బావగారేదో తను ప్రేమించిన మనిషి అన్నట్లుగా అలా సంతోషపడిపోతుంది ఏంటి? అయినా అక్క మొగుణ్ణి ఇదెలా కావాలనుకుంటుంది? ఇదేం దరిద్రంరా బాబు అని జీవన అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా పెరట్లో సునంద, శశికాంత్ ఇద్దరూ కూడా ఆదిత్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన జీవన, అవును, అత్తయ్య గారు మామయ్య గారు దివ్య ఇంటికొచ్చినప్పటి నుండి చాలా టెన్షన్ పడుతున్నారు. దివ్యాని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేయాలా అని చూస్తున్నారు. బావగారు కూడా ఇదివరకట్లా ఫ్రీగా సంతోషంగా ఉండడం లేదు. ఏదో జరుగుతుంది, నాకు తెలియని విషయాలు ఇంకేవో ఉన్నాయి. ఈ దివ్యకి అత్తయ్య మామయ్య అలా ఉండడానికి బావగారికి ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. నేరుగా వెళ్ళి అడిగితే మా అత్తయ్య గారు చెప్పరు, అందుకే సీక్రెట్గా వినాలి అని జీవన మెల్లగా పెరట్లోకి వెళ్ళి ఒక చెట్టు చాటున ఉండి శశికాంత్, సునంద మాటలు వింటూ ఉంటుంది. ఇక శశికాంత్, ఏంటి సునంద, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటే, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారండి? ఆ దివ్య ఇప్పుడు మన ఇంట్లో ఉంది. ఆ విషయం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా, ఎప్పుడెప్పుడు ఎన్ని అనర్థాలు జరుగుతాయా అని చాలా టెన్షన్గా ఉంది అని సునంద అంటుంది. అప్పుడు శశికాంత్, ఇప్పుడు మనం ఏం చేయగలం సునంద? జరిగేవన్నీ చూస్తూ ఉండాల్సిందే అని అంటాడు. లేదండి, ఏదో ఒకటి చేసి మనం దీన్ని ఆపాలి. అలా జరగాలి అంటే దివ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా దివ్యని ఇంట్లో నుంచి పంపిస్తే మన ఆది ఆనందీలు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, ఎలా సునంద, ఇప్పుడు దివ్య పరిస్థితిని చూసి ఆనంది దివ్యాని ఇంట్లో నుంచి పంపించడానికి ఒప్పుకుంటుందా? ఆది కూడా దీనికి ఒప్పుకోడు. మనం ఏం చేయగలం అని శశికాంత్ అంటాడు. అలా అని ఊరుకుంటే ఎలాగండి? మన కొడుకు కోడలి మధ్యన గొడవలు మొదలవుతాయి. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే ఉన్నా కూడా వాడు ఎంత బాధపడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం కదా. తను ప్రేమించిన అమ్మాయికి గతం గుర్తొస్తే అప్పుడు ఆదిత్య పరిస్థితి ఏంటి? తన భర్త ప్రేమించిన అమ్మాయే ఈ దివ్య అని తెలిస్తే ఆనంది పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే ఇక జీవన ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శశికాంత్ కూడా అదంతా ఒకెత్తైతే దివ్యకి యాక్సిడెంట్ కావడానికి కారణం నువ్వే అని తెలిస్తే అది ఇంకా ప్రమాదం సునంద అని అంటూ ఉంటాడు.
ఇదంతా కూడా జీవన వింటూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎస్, నేను అనుకున్నదే నిజమైంది. నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇంత పెద్ద విషయాలు ఉన్నాయి అనుకోలేదు. అంటే బావగారు ప్రేమించిన అమ్మాయి ఈ దివ్య అన్నమాట. దివ్య అసలు పేరు అలేఖ్య. అందుకేనా అత్తయ్య గారు ఆ దివ్యని అలేఖ్య అని పిలిచారు. బావగారు ప్రాణంగా ప్రేమించిన ఈ అలేఖ్య గతం మర్చిపోయి మళ్ళీ ఆనంది దగ్గరికే చేరిందన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే, ఇదంతా సరే, కానీ దివ్యకి గతం మర్చిపోయినప్పుడు మరి బావగారి ఫోటోకి ముద్దులు పెట్టడం ఏంటి, హగ్ చేసుకోవడం ఏంటి? తన గతం మర్చిపోతే తను ప్రేమించిన బావగారిని కూడా మర్చిపోతుంది కదా. ఈ విషయాన్ని ఇంకా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉండగా జీవనకి ఒక విషయం గుర్తొస్తుంది. ఎస్, అలేఖ్యకి ఇప్పుడు గతం మొత్తం గుర్తొచ్చింది. గతం గుర్తొచ్చాక తనని కాపాడి తనని చెల్లెల్లా చూసుకుంటున్న తన అక్క జీవితానికి అన్యాయం చెయ్యలేక అసలు విషయాన్ని బయట పెట్టట్లేదు. తను ప్రేమించిన అమ్మాయికి గతం గుర్తులేదు కాబట్టి బావగారు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కానీ అలేఖ్యకి గతం గుర్తొచ్చింది. ఆనంది కోసం బావగారిని సాక్రిఫైస్ చేయాలి అనుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆనందిని శాశ్వతంగా బావగారి జీవితంలో నుండి ఈ ఇంట్లో నుంచి పంపించడానికి ఇదొక సువర్ణ అవకాశం. దీన్ని మనం అస్సలు వదులుకోవద్దు. ఈ అలేఖ్య సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ అలేఖ్యని అడ్డు పెట్టుకొని ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి. అలా పంపించేయాలి అంటే అలేఖ్యకి మనం పొగ వేయాలి అని అనుకొని ఇక అలేఖ్యతో మాట్లాడడం కోసం అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలేఖ్య మేడ మీద నిల్చొని ఆదిత్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జీవన అలేఖ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, అప్పుడు అలేఖ్య, ఏమీ లేదు, ఊరికే చూస్తున్నాను అని అంటుంది. ఎందుకు నా దగ్గర దాస్తున్నావు? నువ్విప్పుడు ఏం ఆలోచిస్తున్నావో తెలుసా? నీకు నచ్చిన దాన్ని సొంతం చేసుకోవాలా, లేకపోతే నా కోసం ఆలోచించిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు కదా అని అంటే, ఇక అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడు జీవన, ఎందుకు నా దగ్గర ఇంకా దాస్తావు అలేఖ్య? నాకు అన్నీ తెలిసిపోయాయి అని చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనసులో, ఇదేంటి, నేను అలేఖ్యనని జీవనకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన, ఏంటలేఖ్య అలా చూస్తున్నావేంటి? నీ గురించి నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా అని అంటే, అప్పుడు అలేఖ్య, లేదు, అలేఖ్య ఎవరు? నా పేరు దివ్య అని అంటే, లేదలేఖ్య, నాకు మొత్తం తెలుసు. నువ్వు మా బావగారి ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయివని తెలుసు అని అనేసరికి అలేఖ్య షాక్ అయిపోతుంది. ఎందుకు అలేఖ్య, నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషి నీ కళ్ళ ముందే ఉన్నా కూడా ఇంకా నువ్వెందుకు అతనికి దూరంగా ఉంటున్నావు? నువ్వు సొంతం చేసుకోవచ్చు కదా అని అంటుంది. అది విని అలేఖ్య, ఎలా చేసుకోవాలి? నన్ను సొంత చెల్లెలిలా ఆనంది అక్క ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, నా ప్రాణాలు కాపాడింది. అలాంటప్పుడు తన కాపురాన్ని నాశనం చేసి తన భర్తని నేను ఎలా సొంతం చేసుకోవాలి అని అలేఖ్య అంటుంది. అప్పుడు జీవన, పిచ్చి అలేఖ్య, అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే మా బావగారికి ఆనంది మీద ఇష్టం ఉండాలి కదా. తన మనసులో ఇంకా నువ్వే ఉన్నావు, అందుకే ఇంతవరకు వాళ్ళు భార్యాభర్తలుగా ఒక్కటి కాలేదు, వేరుగానే ఉంటున్నారు అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది. లేదు, అంత మంచి మా అక్కని మా బావ ఎందుకు వదులుకుంటాడు? ఇంకేదో కారణం అయ్యుండొచ్చు కదా అని అంటుంది. అప్పుడు జీవన, లేదలేఖ్య, ఇంకే కారణం లేదు, ఇంకా ఆదిత్య బావ నిన్ను ప్రేమిస్తున్నాడు, అదొక్క కారణం చేతే ఆనందికి దగ్గర కాలేకపోతున్నాడు. నువ్వు ఇలాగే
చూస్తూ ఉంటే బావగారు అటు మీ అక్కకి దగ్గర కాక ఇటు నీకు దగ్గర కాలేక తన జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటారు అని చెప్పగానే ఇక అలేఖ్య షాక్ అయిపోతుంది. లేదు, ఆదిత్య సంతోషంగా ఉండాలి, తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. అప్పుడు జీవన, అయితే నువ్వే అలేఖ్యవని, నీకు గతం గుర్తొచ్చిందని అందరికీ తెలిసేలా చెయ్యి, అప్పుడు బావగారు నిన్నే భార్యగా ఒప్పుకుంటాడు అని చెప్పగానే అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. చూడలేఖ్య, నువ్వు ఇలా ఆలోచించడం వల్ల అటు మీ అక్క జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు బావగారు నువ్వు ప్రేమించుకున్నారు అని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలిస్తే ఆనంది కూడా సంతోషంగా మీ జీవితం నుండి తప్పుకుంటుంది అని చెప్పగానే ఇక అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. అని చెప్తూ ఉంటే ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది. అప్పుడు జీవన, ఏమీ చేయొద్దు, నువ్వు రేపు ఇంట్లో అందరి ముందు నేను దివ్యని కాదు అలేఖ్యని అని ఆదిత్య నాకు కావాలి అని చెప్పు అని చెప్పగానే అలేఖ్య అలా చెప్తే అందరూ ఒప్పుకుంటారా అని అంటుంది. అప్పుడు జీవన, ఎందుకు ఒప్పుకోరు, నువ్వు ప్రేమించిన ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడం కోసం నువ్వు కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అలేఖ్య, లేకపోతే జీవితాంతం నువ్వు ఏడవలసిందే అని అలేఖ్యకి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది. అది విని అలేఖ్య కూడా, థ్యాంక్స్ జీవన, నా ఆదిని నేను ఎక్కడ వదులుకుంటానో అని చాలా బాధపడ్డాను, కానీ నువ్వు వచ్చి నా ఆదిని నన్ను కలపాలని చూస్తున్నావు అని ఇక జీవనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. సరే అలేఖ్య, రేపు గుర్తుంది కదా అని చెప్తూ ఉంటుంది. ఇక అలేఖ్య కూడా బాగా ప్రిపేర్ అయి ఎలాగైనా ఆనంది ఆదిత్యాలని విడదీసి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే అలేఖ్య ఆనంది దగ్గరికి వచ్చి, అక్క మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు ఆనంది, ఏంటి దివ్య, ఏ విషయం అది అని అంటే, ఇక్కడ కాదక్క, ఇంట్లో అందరి ముందు చెప్పాలి, నువ్వు బావగారు అత్తయ్య మామయ్య అందరూ ఉండాలి, వాళ్ళ మధ్య నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు ఆనంది, ఏంటి దివ్య అని అంటే ఇక అలేఖ్య బలవంత పెట్టడంతో సరే అంటుంది. ఇక ఆనంది, అత్తయ్య మామయ్య ఆదిత్య గారు అందరూ రండి, దివ్య మనందరితో ఏదో మాట్లాడాలంట అని చెప్పగానే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక శశికాంత్ సునంద అయితే ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏంటి అలేఖ్య మన అందరితో మాట్లాడడం ఏంటి, ఒకవేళ అలేఖ్యకి గతం గుర్తొచ్చిందంటారా అని సునంద కంగారు పడుతూ ఉంటే అప్పుడు శశికాంత్, సునంద నువ్వు అనవసరంగా కంగారు పడకు, ముందు పద ఏంటో తెలుసుకుందాం అని హాల్లోకి వస్తూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి అలేఖ్యకి గతం గుర్తొచ్చింటుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన మాత్రం, మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు, మీరనుకున్నదే జరగబోతుంది, ఈరోజు ఈ దివ్య అలేఖ్య అనే నిజం బయటపడబోతుంది, అంతేకాదు ఆనంది కూడా ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక హాల్లోకి అందరూ రాగానే ఆనంది, చెప్పు దివ్య, మా అందరితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు కదా, ఏంటా విషయం అని అడుగుతుంది. అప్పుడు అలేఖ్య ఆనంది దగ్గరికి వెళ్ళి, అక్క నన్ను క్షమించక్క, నేను ఇలా చేయడం తప్పో రైటో నాకు తెలీదు, కానీ ఇలా చెయ్యక తప్పడం లేదు అని అంటుంది. ఇక ఆనంది, ఏంటి దివ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు అలేఖ్య, అవునక్క, ఈ నిజం నీతో చెప్తే నువ్వు ఎలా తట్టుకుంటావో అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పదనిపిస్తుంది అని అంటే అప్పుడు ఆనంది, చూడు దివ్య, నువ్వు ఏం మాట్లాడినా నేను తీసుకోగలను, చెప్పు విషయం ఏంటో అని అంటే అప్పుడు అలేఖ్య, అక్క నా పేరు దివ్య కాదు అలేఖ్య అని చెప్పగానే ఇక ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది మాత్రం దివ్యకి గతం గుర్తొచ్చిందని సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి దివ్య నువ్వు ఏమంటున్నావు అంటే, నీ అసలు పేరు అలేఖ్య అని నీకు గుర్తొచ్చింది అంటే నీకు గతం అంతా గుర్తొచ్చినట్టే,
చెప్పు చెప్పు దివ్య, నీ వాళ్ళెవరు, మీ అమ్మ నాయనలు ఎవరు అని అంటూ ఉంటే అప్పుడు అలేఖ్య, ఇప్పుడు వాళ్ళ ఎవ్వరి గురించి అవసరం లేదక్క, ఒక్క మనిషి గురించి తప్ప అని చెప్పగానే ఇక ఆనంది, చెప్పు దివ్య, ఎవరా మనిషి అని అంటే, నేను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, చివరి నిమిషంలో విడిపోయాం, ఆ మనిషిని నేను ఇంకా మర్చిపోలేకపోయాను. మా అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లి పీటల మించి పారిపోయి వచ్చాను. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ మనిషిని నేను ఇంకా మర్చిపోలేదక్క అని అంటూ ఉంటే అప్పుడు ఆనంది, దివ్య, నువ్వు అంతలా ప్రేమించిన ఆ మనిషి ఎవరు? మీ బావగారితో చెప్పి అతనికి నీకు పెళ్లి జరిపిస్తాం. మీ వాళ్ళు కాదు, ఎవరు అడ్డొచ్చినా కూడా మీకు మేము తోడుగా ఉంటాం అని అంటూ ఉంటే ఇక ఆదిత్య, సునంద, శశికాంత్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు అలేఖ్య ఆదిత్యని ప్రేమించిన విషయం బయటపడుతుంది అని కంగారు పడుతూ ఉంటారు. ఇక అలేఖ్య ఆలోచిస్తూ ఉంటే ఆనంది, చెప్పు అలేఖ్య, నువ్వు అంతలా ప్రేమించిన ఆ మనిషి ఎవరు? ఎక్కడున్నా కూడా నేను మీ బావగారు అతన్ని తీసుకొస్తాం, నీకు అప్పచెప్తాం అని అంటుంది. అప్పుడు అలేఖ్య, అక్క, నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎవరో కాదక్క, నీ భర్త ఆదిత్యే అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆనంది గుండెలు జారిపోతూ ఉంటాయి. ఇక వెంటనే ఆనంది, ఏంటలేఖ్య, ఏమంటున్నావు నువ్వు, పిచ్చి కానీ పట్టిందా అని అంటే, లేదక్క, నేను చెప్పేది నిజం. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అది ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా పేరెంట్స్ని ఎంతో కష్టపడి పెళ్ళికి ఒప్పించాం. కానీ చివరి నిమిషంలో ఆదిత్యకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మా పేరెంట్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్ళిపోయారు అని అలేఖ్య చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే సునంద, అలేఖ్య, నువ్వు అప్పుడు మీ పేరెంట్స్ చెప్పిన మాట విని వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆదిత్యాన్ని వదిలేసేయి, నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకో అని చెప్పగానే అప్పుడు అలేఖ్య, అది ఎలా కుదురుతుందంటే, ఆదినే నా భర్త అనుకున్నాను, ఆదినే నా జీవితం అనుకున్నాను, అలాంటప్పుడు ఆదిని మర్చిపోయి నేను ఎలా బ్రతకగలను అని అంటూ ఉంటే ఇక శశికాంత్, అలా కాదమ్మా, అలా అనుకున్న దానివి ఒక్కసారైనా కాల్ చేయాల్సింది, ఆ రోజు మీ పేరెంట్స్ని ఎదిరించి ఆదిత్య కోసం నిలబడాల్సింది, అలా కాకుండా అప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఆది పెళ్లి చేసుకున్నాక వాడు సంతోషంగా ఉన్నాక వాడి జీవితంలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే అప్పుడు అలేఖ్య, చూడండి అంకుల్, నేను కూడా ఆదిత్య జీవితంలోకి రావాలి అనుకోలేదు, అక్క బావ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆదిత్య అక్కతో భర్తగా కలవలేదో, వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలిసిందో ఆ క్షణం ఆది నావాడే అని నాకు అనిపించింది. ఇంకా ఆది మనసులో నేనే ఉన్నానని నాకు నమ్మకం కలిగింది. అందుకే నా ఆది నాకు కావాలి అంకుల్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే శశికాంత్, ఎలా కుదురుతుందమ్మా, ఆది ఇప్పుడు ఆనంది మెడలో తాళి కట్టాడు, అలాంటప్పుడు నీ మెడలో ఎలా తాళి కడతాడు అని చెప్పగానే అప్పుడు అలేఖ్య, అంటే ఇప్పుడు ఆది నా వాడు కావడానికి అక్క మెడలో ఉన్న తాళి అడ్డు అయితే ఇప్పుడే ఈ క్షణమే అక్క మెడలో ఉన్న తాళిని తెంపేస్తాను అని చెప్పి ఆనంది మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది. అది చూసి ఆనంది, శశికాంత్, సునంద అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. జీవన మాత్రం ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ రోజుతో బావగారి జీవితంలో ఈ ఇంట్లో ఆనంది ఉండదు అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది. ఆనంది మాత్రం, అలేఖ్య, ఏం చేస్తున్నావు, తాళి వదులు అని అంటూ ఉంటే, సారీ అక్క, ఆది నాకు దక్కాలి అంటే నీ మెడలో ఈ తాళి ఉండకూడదు, ఈ తాళి తీయని అక్క అని బలవంతం పెడుతూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా ఆది వచ్చి అలేఖ్య చెంప పగలగొడతాడు. అది చూసి అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, బావగారు అలేఖ్యని కొట్టాడు అని అనుకుంటూ ఉంటుంది. శశికాంత్, సునందాలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.
ఇక అలేఖ్య ఆది ఏంటాది ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే అలేఖ్య ఆనంది మెడలో ఉన్న ఆ తాళిని వదులు అని గట్టిగా చెప్పడంతో అలేఖ్య ఆ తాళిని వదిలేస్తుంది. అప్పుడు ఆదిత్య అలేఖ్య తను ఎవరనుకున్నావు? నా భార్య. వేద మంత్రాల సాక్షిగా తన మెడలో మనస్ఫూర్తిగా నేను తాళి కట్టాను. అలాంటప్పుడు ఆ తాళిని తెంపడానికి నీకు ఎంత ధైర్యం అని గట్టిగా అంటాడు. అప్పుడు అలేఖ్య అది కాదు, అది నువ్వు ఇప్పటికీ ఆనందిని భార్యగా చూడలేకపోతున్నావు కదా అని అంటే చూడలేఖ్య ఇప్పటి వరకు చూడలేకపోవచ్చు, కానీ ఇక నుంచి ఆనంది నా భార్య, తనని భార్యగా స్వీకరిస్తాను అని చెప్పగానే అలేఖ్య జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య అలా మాట్లాడడం చూసి సునంద శశికాంత్ అయితే ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా ఆదిత్య అలేఖ్యకి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.